బైబిల్లో ప్రభు మనల్ని ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండమన్నాడు? కొన్ని విషయాలు, నేను 4 విషయాలు చెప్తాను. బైబిల్ ఉన్నవారు తెరిచి చూడాలని మీకు ద్వితీయోపదేశ కాండాన్ని 6వ అధ్యాయం 12వ వాక్యాన్ని మనం చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 12వ వాక్యం. దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడుము. షుగరు రాకుండా చాలా జాగ్రత్త పడుతున్నాం. బీపీ పెరగకుండా చాలా జాగ్రత్త పడతాం. ఏమంటే మనకు ఏదైనా బలహీనత ఉంటే ఆ బలహీనత కనబడకుండా మనం జాగ్రత్త పడతాం. ఏమండి, చేసిన తప్పు బయటికి రాకుండా మనం చాలా జాగ్రత్త తీసుకుంటాం. ఉన్న అందం కరిగిపోకుండా, అరిగిపోకుండా అందాన్ని కాపాడుకోవడానికి మనం చాలా జాగ్రత్త పడతాం. ఈ మధ్య ట్రెండ్ ఏంటంటే ఈ యవనస్తులైన పిల్లలు లావు అవ్వకుండా, ఏంటది లావు అంటే తెలుసా, బత్తాలా కాకుండా చీపురు పుల్లలాగా ఉండటం కోసం ఆ పిల్లలు చాలా జాగ్రత్త తీసుకుంటున్నారు. వాళ్ళైతే ఇక అన్నపై ముట్టుకోరన్నమాట. ఏదో శిలక పలుకుల్లాగా ఎంత తింటుంటారు. నాకు తెలిసి వచ్చి ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళ అమ్మాయి సన్నంగా అవ్వాలని, లావు అవ్వకూడదని రోజుకి ఇంత అన్నం తినేదని. ఎంత అన్నం? రోజుకి ఇంత అన్నం తినేది. ఎందుకని? లావు అవ్వకుండా జాగ్రత్త అన్నమాట. ఆ చిన్నపాటి అన్నమే ఆ పిల్ల ప్రాణమే తెచ్చింది. బోన్ క్యాన్సర్ వచ్చి చచ్చిపోయింది. అర్థమైందా? కాబట్టి తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోవాలి, తీసుకోకూడని వాటిలో మనం జాగ్రత్త తీసుకోకూడదు. సరే, బైబిల్లో ప్రభు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండమన్నాడు? విశ్వాసులమైన మిమ్మల్ని, లేదా దైవ సేవకునైన నన్ను, మనందరినీ ఆయన ఏ విషయంలో జాగ్రత్తగా ఉండమన్నాడంటే, ఐగుప్తు దేశంలో నుండి మిమ్ములను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరవకుండా ఎలా ఉండాలట? జాగ్రత్తగా ఉండు. ఐగుప్తులో ఉన్న నిన్ను బయటకు తీసుకొచ్చాడు ఆయన. ఎన్నో బాధల్లో ఉన్నవాళ్ళం, ఎన్నో కష్టాల్లో ఉన్నవాళ్ళం, ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళం, ఎంతో శోధించబడుతున్న వాళ్ళం, మనం ఎంతగానో నలిగిపోయిన వారం, ఎంతగానో బలహీనులమైన మనం, ఈ ఐగుప్తులో ఉన్న మనల్ని ప్రభువు బయటకు తీసుకొచ్చాడు. అంటే దీని అర్థం ఏంటంటే, నీవు నేను కూడా బయటకు రాలేదు. దేవుడే మనల్ని ఏం చేశాడు? బయటకు, వెలుపలకు తీసుకొచ్చాడు. గతంలో మనం విచ్చలవిడిగా సినిమాలు చూసిన వాడు, కానీ ప్రభు వాటి నుండి బయటకు తీసుకొచ్చాడు. గతంలో మనం పచ్చి తాగుబోతులో, యేసు ప్రభు మనల్ని బయటకు తీసుకొచ్చాడు. గతంలో మనం మోసగాళ్ళం, గతంలో మనం ఫలానా ఆ చెడు ఆలోచనల నుండి, ఆ చెడు ఉద్దేశాల నుండి ప్రభు మనలను బయటకు తీసుకొచ్చాడు. ఇలా బయటకు తీసుకొచ్చిన మనల్ని, లేదా ఇలా బయటకు తీసుకొచ్చిన ప్రభుని మీరు మర్చిపోకూడదు అన్నాడు. అర్థమైందా? గతంలో మన పరిస్థితులు ఏంటో మనకు తెలుసు. గతంలో మనం శాపగ్రస్తమైన బతుకులు బతికిన వాళ్ళు, నెమ్మది లేని జీవితాలు జీవించిన వాళ్ళు, ప్రశాంతత లేని జీవితాలు జీవించిన వారు, వాక్య విరుద్ధంగా ప్రవర్తించినటువంటి వారు, వాక్య వ్యతిరేకముగా నడిచినటువంటి వారు. అలాంటి మనల్ని ప్రభు ఎంతగానో ప్రేమించి, కనికరించి, కృప చూపెట్టి ఆయన మనల్ని ఏం చేశాడట? బయటికి తీసుకొచ్చాడు. ఆయన మనల్ని వెలుపలకు నడిపించాడు. ఆయన మనల్ని తన బిడ్డలుగా అంగీకరించాడు. ఇలా అద్భుతాలు చేసిన దేవుణ్ణట మనం ఏనాడు కూడా ఏం చేయకూడదు? మర్చిపోకుండా జాగ్రత్త పడు అన్నాడు. దేవుని మర్చిపోకూడదు మనం. మేలు చేసిన ప్రభుని, ఉపకారం చేసిన ప్రభుని, ఆరోగ్యం ఇచ్చిన ప్రభుని, ఆశీర్వాదం ఇచ్చిన ప్రభుని, అవునా?
కృంగిపోయిన మనల్ని లేవనెత్తిన ఈ ప్రభువుని, మన పాపాల కొరకు చనిపోయిన యేసుని, మన పాపాల కొరకు రక్తాన్నిచ్చిన ఈ క్రీస్తుని, చెడిపోయిన మనల్ని బాగు చేసిన క్రీస్తుని నువ్వు ఎప్పుడు కూడా ఏం చేయకూడదు, మర్చిపోకూడదు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఈ రోజున యేసు ప్రభును మర్చిపోయి వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. మనకి రోజుకి 24 గంటలైతే 7 రోజులు 7 24 168 గంటలు ప్రభు మనకిచ్చాడు. ఒక వారంలో 168 గంటలు ప్రభు నిర్వహించుకుంటూ వచ్చాడు. ఒక నిమిషం డిస్ట్రాయిడ్ ఇన్ సెకండ్స్ అని మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం టీవీలో. సెకండ్స్లో చనిపోతున్నారు మనుషులు, సెకండ్స్లో హార్ట్ అటాక్ వచ్చి మరణిస్తూ ఉన్నారు, సెకండ్స్లో యాక్సిడెంట్ ద్వారా మనుషులు మరణిస్తూ ఉన్నారు. కానీ 168 గంటలు దేవుడు మనల్ని కాపాడుకుంటూ వచ్చాడు. ఆ 128 గంటలు కాపాడిన దేవునికి కనీసం 2 గంటలు దేవుని సన్నిధిలో మనం గడపలేకపోతున్నాము అని అంటే నిజంగా నువ్వు దేవుని మర్చిపోవడం కాదా? ఒకవేళ దేవుడే నిన్ను మర్చిపోతే ఈ రోజు నువ్వు ఇక్కడ ఉండేదానివా? దేవుడే నన్ను మర్చిపోతే ఈ రోజు నేను ఇక్కడ ఉండేవాడినా? దేవుడే మనల్ని మర్చిపోతే ఈ స్థలంలో మనం వాక్యం వినేవాళ్ళమా? ఆలోచించండి. యేసు ప్రభు కంటే మనం చేసే పనే ప్రాముఖ్యమైపోతూ ఉంది. యేసు ప్రభు కంటే మన గృహమో మన ఉద్యోగాలు ప్రాముఖ్యమవుతున్నాయి. 168 గంటలు కాపాడిన యేసు సన్నిధిలో కనీసం నేను గడపాలి అనేటువంటి జ్ఞానం ఈనాటి విశ్వాసులకు లేకపోవడం అనేది ఒకసారి మనం బాధించబడిన విషయం. ఎనీహౌ ప్రభు అంటున్నాడు ఏమనంటే, నిన్ను బయటకు తీసుకొచ్చిన యేసు ప్రభువును నువ్వేం చేయకూడదట, మర్చిపోకండి.